అధికార యంత్రాంగంలో ప్రక్షాళనతో ఎలాంటి మార్పులు రానున్నాయి? పాలనపై ప్రభుత్వానికి పట్టు దొరుకుతుందా? సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నట్టు కొందరు అధికారులు అలసత్వం వీడతారా? అధికారుల బదిలీల తర్వాత పాలనలో వచ్చే మార్పులపై చర్చ జరుగుతోంది ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్లో అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మొదటి దశలో ఉన్నతాధికారుల ట్రాన్స్ఫర్స్ జరిగాయి. కీలక శాఖల్లో సెక్రటరీ స్థాయి అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులను మార్చారు. మొదటి దశలో 11 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. రెండో దశలో 12 జిల్లాల కలెక్టర్స్ ని బదిలీ చేశారు. వివిధ శాఖల్లో ఉన్న డైరెక్టర్స్ ని కూడా జిల్లా కలెక్టర్స్ గా పంపించారు. కొందరు అధికారుల పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు. వారి పనితీరు కారణంగా అనుకున్నట్టుగా పాలన జరగడం లేదు. చాలా మంది అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నా కొందరి పనితీరు సక్రమంగా లేదు. మినిస్టర్స్, ఎమ్మెల్యేలు చెబుతున్నా కొందరు పట్టించుకోవటం లేదనే మాట వినిపిస్తోంది. మినిస్టర్స్ దగ్గరున్న ఓఎస్డీ, ఇతర అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు వచ్చే 3 ఏళ్లు పాలనపై ఫోకస్ పెట్టేందుకు భారీగా అధికారులను బదిలీ చేస్తున్నారు. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్స్ వచ్చారు. వీరందరితో కూడా సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లాల్లో కలెక్టర్ల పాత్ర చాలా ముఖ్యమని, అహంకారానికి పోకుండా సామాన్య ప్రజలకు దగ్గరగా ఉండాలని సూచించారు. చాలా కాలం నుంచి అధికారులు బదిలీలపై చర్చ జరుగుతోంది. కానీ టైం సెట్ కాలేదు. అయితే బదిలీలు చేసినంత మాత్రాన అధికారుల పనితీరులో మార్పు వస్తుందా? చిత్తశుద్ధితో పనిచేస్తారా? సీఎం మాత్రం వచ్చే 3 ఏళ్లలో ఒక టీంగా ఉండి పాలన మీద ఫోకస్ పెట్టాలనే విధంగా బదిలీలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అధికారుల బదిలీలతో ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనే చర్చ గ్రౌండ్ లెవెల్లో జరుగుతోంది. ప్రక్షాళన జరిగినంత మాత్రాన అనుకున్న మార్పులు వస్తాయనుకోవడం కన్నా అధికారుల పనితీరుపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలనే మాట వినిపిస్తోంది. చంద్రబాబు పదే పదే 95 సీఎం అంటున్నారు. అదే ఫైర్ అధికారుల విషయంలో కూడా చూపించాలనే అభిప్రాయం బలంగా ఉంది. మరి సీఎం చంద్రబాబు అదే తరహాలో వ్యవహరిస్తారా?